తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ ఉక్కుపాదం మోపుతోంది. అక్రమాస్తులు కూడబెట్టిన అధికారులపై వరుస దాడులు నిర్వహిస్తూ వారి గుట్టును రట్టు చేస్తుంది. కేవలం 13 రోజుల వ్యవధిలోనే 3 కేసులు నమోదు చేసి 36 కోట్లకు పైగా అక్రమాస్తులను వెలికితీసింది. పోలీస్, రెస్క్యూ, ఇరిగేషన్, రెవెన్యూ, R&B, రవాణా శాఖల అధికారులపై ఏసీబీ దూకుడు కొనసాగుతోంది. అక్రమ సంపాదనకు పాల్పడుతున్న అధికారులపై అవినీతి నిరోధక శాఖ ఉక్కుపాదం మోపుతోంది. గడిచిన 13 రోజుల్లోనే 3 DA కేసులు నమోదు చేసి దాదాపు 37 కోట్ల విలువైన అక్రమాస్తులు గుర్తించింది. అధికారిక లెక్కల ప్రకారం ఈ విలువ 36 కోట్లకు పైగా ఉండగా మార్కెట్ విలువ 100 కోట్ల రూపాయలు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటీవల ఏసీబీ వలలో చిక్కిన అధికారుల్లో కాళేశ్వరం మాజీ ఈఎన్సీలు మురళీధర్రావు, భూక్యా హరిరాం, ఇరిగేషన్ ఈఈ నూనె శ్రీధర్, మెట్రో వాటర్ బోర్డు జీఎం అనంత లక్ష్మీకుమార్, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ మర్రి వంశీమోహన్, అదనపు ఎస్పీ భుజంగరావు, R&B ఈఎన్సీ మోహన్ నాయక్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహర్రావు ఉన్నారు. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్న శాఖల్లోనే ఎక్కువగా అవినీతి కేసులు బయటపడుతున్నాయని ఏసీబీ గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది నమోదైన కేసుల్లో పోలీస్ శాఖ అగ్రస్థానంలో నిలిచింది. జూన్ 16 వరకు పోలీసు అధికారులపై 14 కేసులు నమోదవ్వగా రెవెన్యూ శాఖలో 13 కేసులు నమోదయ్యాయి. మున్సిపల్ శాఖలో 8, పంచాయతీరాజ్లో 8, విద్యాశాఖలో 6 కేసులు నమోదవ్వడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. మాజీ ఈఎన్సీ మురళీధర్రావు వద్ద 9.42 కోట్లు, ఈఈ నూనె శ్రీధర్ వద్ద 7 కోట్లు, మాజీ ఈఎన్సీ భూక్యా హరిరాం వద్ద 5.26 కోట్ల విలువైన అక్రమాస్తులు గుర్తించారు అధికారులు. తాజాగా నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలతో ఏసీబీ అధికారులు 11 చోట్ల సోదాలు నిర్వహించారు. మల్లారెడ్డి వ్యవహారంలో కింది స్థాయి సిబ్బంది ఏసీబీకి ఫిర్యాదు చేస్తే ఎంక్వైరీ చేసి పక్కా ఆధారాలతో సోదాలు నిర్వహించారు. మహబూబ్ నగర్ రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ కిషన్ వద్ద 12.72 కోట్ల ఆస్తులు, అదనపు ఎస్పీ భుజంగరావు వద్ద 5.92 కోట్లు, R&B ఈఎన్సీ మోహన్ నాయక్ వద్ద 17.94 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. తాజాగా నరహర్రావు వద్ద 13.05 కోట్ల అక్రమార్జనను వెలికితీసింది. డిజిటల్ లావాదేవీలపైన దృష్టి పెట్టగా వరంగల్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఏజెంట్ల నుంచి ఏడాదిలో 42 లక్షలకు పైగా యూపీఐ లావాదేవీలు జరిగినట్లు గుర్తించింది. 2025లో 96.13 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను గుర్తించిన ఏసీబీ 2026లో జూన్ మధ్య నాటికే 36.92 కోట్ల విలువైన ఆస్తులను వెలికితీసింది.